వశిష్ఠ మహర్షి దిలీప మహారాజు అడగ్గా మాఘమాస మహత్యాన్ని తెలిపే ఇంకొక కథ ఇలా చెప్పాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. పూర్వం ద్వాపర యుగంలో అంగదేశాన్ని పరిపాలించే సులక్షణుడు అనే రాజు ఉండేవాడు. అతడు మహాబల పరాక్రమాలు కలవాడు. రాజులందరినీ గెలిచి భూమండలానికి చక్రవర్తి సామంతరాజుల నుంచి కప్పాలు వసూలు చేస్తూ ఇంద్రభోగంతో ఉండేవాడు. అతడికి 9 భార్యలు. అంతమందిని పెళ్ళాడినా ఒక్క భార్య యందు కూడా సంతానం కలగలేదు. ఎన్నో వ్రతాలు, యజ్ఞాలు, పూజలు చేశాడు. కానీ ఫలితం కనిపించలేదు. తపస్సారుడైన ఏ మహామునుడైనా అడిగితే తనకు సంతానం కలిగే వ్రతం లాంటిది చెబుతారు అనే ఆశతో ఒకనాడు భార్యలతోనూ పరివారంతోనూ బయలుదేరి నైమిసారణ్యానికి వెళ్ళాడు. నైమిసారణ్యం పరమనైష్ఠికులైన మహర్షులుండే ప్రాంతం. ఇది పవిత్ర ప్రదేశం కూడా. మరి సులక్షణుడు అక్కడికి వెళ్ళి వినయ విధేయతలతో సౌనకాది మహామునుని దర్శించుకుని వారికి సాష్టాంగ నమస్కారాలు చేసి, మహాత్ములారా, నేను పూర్వజన్మలో చేసిన పాపమో మరేమో కానీ ఈ జన్మలో 100 మంది రాణులను వివాహమాడిన ఒక్క రాణి వల్ల కూడా నాకు పుత్ర సంతానం కలగలేదు. అందుకు కారణమేమిటో సెలవిచ్చి నాకు పుత్ర సంతతి కలిగే ఉపాయం చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు. ఆ మునులు రాజును చూసి కరుణగల వారై, మహారాజా, నువ్వు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశానికి మహారాజు, ధర్మాత్ముడివై రాజ్య ప్రజలను చక్కగా పరిపాలించి ఎన్నో యజ్ఞయాగాలు, వ్రతాలు ఆచరించేవాడవు. ప్రతి సంవత్సరం మాఘమాస వ్రతం చేసేవాడవు. కానీ మాఘశుద్ధ సప్తమి అనగా రథసప్తమి నాడు అన్ని దానాలు, ధర్మాలు చేసేవాడు. కానీ ఇప్పుడు కూష్మాండం అంటే గుమ్మడి పండు దానం చేయలేదు. ఆ దోషం చేత నీకీ జన్మలో సంతానం కలగలేదు. మేమిప్పుడు నీకొక మామిడి పండు ఫలాన్ని మంత్రించి ఇస్తాం. దాన్ని ఇంటికి తీసుకుపోయి దేవమందిరంలో ఉన్న దేవునికి పూజ చేసి దీని నైవేద్యంగా సమర్పించిన తర్వాత నీ రాణులందరికీ చిన్న చిన్న ముక్కలుగా కోసి తినిపించు. వారంతా గర్భవతులవుతారు. నీకు శతపుత్ర లాభం కలుగుతుంది అంటూ ఓ పెద్ద మామిడి పండును అభిమంత్రించి రాజు చేతిలో పెట్టారు. రాజు చాలా సంతోషించి వారికి అనేక కృతజ్ఞతాభినందనలు సమర్పించి తన రాజసౌధానికి చేరుకున్నాడు. మామిడి పండును దైవమందిరంలో ఉంచి అందరూ స్నానాలు చేయడానికి వెళ్ళారు. ఆ 100 మంది రాణుల్లో 2వ భార్య తన సవతులందరికీ సంతతి కలగడం సహించలేక అందరికంటే ముందు స్నానం ముగించి వచ్చి ఆ మామిడి పండును దొంగిలించి ఎవరో చూడకుండా తానొక్కతే తినేసింది. రాజు, రాణులు స్నానాలు చేసి అలంకరించుకుని దేవుని పూజా మందిరంలోకి వచ్చేసరికి అక్కడ పెట్టిన మామిడి పండు మాయమైంది. ఎవరు తీశారని అంతఃపురంలో గగ్గోలు బయలుదేరింది. రాజు అందరినీ విచారించాడు. చివరకు 2వ రాణి దొంగిలించి తినినట్లు తెలిసింది. రాజు మాత్రం ఏమి చేయగలడు? కొన్నాళ్లకు చిన్నరాణి గర్భవతి అయింది. మహారాజు మునుడు చెప్పిన మాటలు నిజమయ్యాయని చాలా సంతోషపడ్డాడు. చిన్నరాణి గర్భవతి కావడం మిగిలిన రాణుల అసూయకు మూల కారణమైంది. ఆమెకు గర్భస్రావం అయిపోవాలని వారెన్నో ఉపాయాలతో చాలా ప్రయత్నాలు చేశారు. మునుడి ఆశీర్వచన బలం వలనో, దైవ నిర్ణయం బలం వలనో వారు చేసిన ప్రయత్నాల్లో ఏ ఒక్కటి ఫలించలేదు. చిన్నరాణికి వారు పెట్టిన మందుల ప్రభావం వల్ల మతి చెడి పిచ్చిదైపోయింది. ఆ స్థితిలో ఆమె ఒకనాడు ఎవ్వరూ చూడకుండా అడవులకు వెళ్ళిపోయింది. అడవిలో తిరిగి తిరిగి అలసిపోయి స్పృహ తప్పి ఓ చోట పడిపోయింది. ఆ సమయంలోనే ఆమె ప్రసవించి ఒక మగబిడ్డను కన్నది. దురదృష్టవశాత్తు అదే సమయంలో ఆకలితో ఉన్న ఒక పులొచ్చి రాణిని పట్టి ఈడ్చుకుపోయి ఒక కొండగోహలో ఆమెను చంపి తినేసింది. పిల్లవాడు ఏడుస్తున్నాడు. అప్పుడు అడవిలో ఉన్న పక్షులు, జంతువులు వచ్చాయి. పక్షులు తమ రెక్కలతో ఎండ తగలకుండా కాపాడాయి. జంతువులు ఎక్కడి నుంచో బాగా పండిన పడు తెచ్చి ఆ పళ్ళరసంతో ఆ పిల్లవాడి ఆకలి తీర్చాయి. అలా 2-3 ఏళ్ళు గడిచాయి. పిల్లవాడు ఆ జంతువులతోనూ పక్షులతోనూ ఆడుకుంటూ ఒక్కడే బ్రతకసాగాడు. ఒకనాడు ఆ కుర్రవాడు ఒక సరస్సు ఒడ్డున ఆడుకుంటున్నాడు. ఆనాడు మాఘశుద్ధ పూర్ణిమ పర్వదినం కావడం వల్ల దగ్గరలో ఉన్న ఊళ్ళ వారంతా ఆ సరస్సులో స్నానం చేసి పెడుతున్నారు. వారిలో 2 భార్యలున్న ఒక పెద్ద రైతు తనకు పిల్లలు లేరని విచారిస్తూ ఉండేవాడు. అతను కూడా స్నానానికి వచ్చి అక్కడ ఆడుకుంటున్న పిల్లవాడిని చూసి సంతోషపడి అతన్ని ఇంటికి తీసుకుపోయాడు. అతడెవరో, అలా అడవిలో ఎందుకు ఒంటరిగా ఉన్నాడో, ఎవరి పిల్లవాడో తెలుసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ వివరాలేవి అతనికి తెలియలేదు. తనకు దైవం ప్రసాదించిన బిడ్డ అనుకొని వారు ఆ పిల్లవాడిని ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ యజమాని భార్యలిద్దరూ పోటీలు పడి పిల్లవానికి సేవలు చేసేవారు. వీడు నా పిల్లవాడంటే నా పిల్లవాడని తగులాడుకుంటూ ఉండేవారు. అలాగే వారి సంరక్షణలో ఆ పిల్లవాడు 2 ఏళ్లు పెరిగాడు.
ఈ 2 ఏళ్లలో ఆ 2 సవతుల్లోనూ అసూయ బాగా పెరిగి నా పిల్లవాడికి సేవ చేయడానికి నువ్వెబుతివే అంటే నువ్వెబుతివే అని పోట్లాడుకుంటూ వీధిన పడ్డారు. ఒకనాడు పెద్ద భార్య సవతి మీద మత్సరంతో ఆ బాలుని తీసుకుపోయి నట్టడుగులో వదిలేసి వచ్చింది. యజమాని వచ్చి పిల్లవాడి కోసం వెతికాడు, కానీ కనపడలేదు. కోపం వచ్చి భార్యలిద్దరినీ చావబాదాడు. ఫలితం లేకపోయింది. అడవిలో విడువబడిన పిల్లవాడు ఏడుస్తూ తులసి మొక్కలు గుబురుగా పెరిగిన ఒక పొదరింట్లో పండుకొని నిద్రపోయాడు. తులసి చెట్టు స్పర్శ వల్ల ఆ పిల్లవాడికి ఏ ప్రమాదము రాలేదు. కానీ ఆకలికి ఏడుస్తూ ఆ తులసి ఆకులు కోసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. దైవానుగ్రహం ఉన్నవాడికి అరణ్యంలో ఉన్న ఆపదలు రావు కదా. అక్కడికి కొన్ని సాధు జంతువులు, పక్షులు వచ్చి అతనికి స్నేహితులుగా నిలబడ్డాయి. ఒకరి భాష మరొకరికి తెలియకపోయినా భావాలు మాత్రం అర్థమవుతాయి. కనుక ఆ పిల్లవాడిని ఆ పశుపక్షాదులే ఆహారం తెచ్చిపెట్టి పోషిస్తూ వచ్చాయి. మానవులకున్నన్ని దురాలోచనలు, అసూయలు, ద్వేషాలు పశుపక్షాదులు ఉండవు కదా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు సవతి తల్లుల అసూయకు గురై అడవికి వచ్చాడు. అడవిలో పుట్టాడు, అడవిలోనే పెరిగాడు. మధ్యలో 2-3 ఏళ్ళు ఆ రైతు ఇంట్లో ఆయన భార్యల వల్ల తల్లి ప్రేమను రుచి చూసినట్లే ఉంది. కానీ అంతలోనే వారి మాత్సర్యానికి బలై మళ్ళీ అడవిలో పడ్డాడు. అడవిలోని పశువులు, పక్షులు అసూయ ద్వేషాలు లేని నిర్మల హృదయాలతో దైవానుగ్రహం వల్ల అతనిని ఆదరించాయి. జ్ఞానవంతులం అనుకునే మనుష్యులలో లేని జాలి, కరుణ, వాత్సల్యము జంతువుల్లో ఉంటాయి. అవి నిత్యం ఆహారం తెచ్చి పిల్లవానికిచ్చి పోషిస్తున్నాయి. బాలుడు ఎప్పుడూ ఆ తులసి పొదలో నివసిస్తూ తులసి స్పర్శతో ఉండడం వల్ల అతని మీద ఎవ్వరూ ఊహించినంతగా దైవానుగ్రహం ప్రసరించింది. 2-3 ఏళ్ల పాటు బ్రాహ్మణుడి ఇంటిలో ఉన్నందువల్ల అతనికి మానవులు మాట్లాడే భాష అబ్బింది. దానితో పాటు భగవదానుగ్రహం తోడైంది. అప్రయత్నంగా అతని నోటి వెంట శ్రీహరి, కేశవ, నారాయణ, మాధవ, పద్మనాభ, వాసుదేవ వంటి శ్రీ మహావిష్ణువు నామాలు వస్తూ ఉండేవి. ఒక తులసి పొదలో కూర్చొని భగవంతుని నామాలు జపిస్తేనే అతని మీద భగవంతుని కరుణాకటాక్షం ప్రసరించి నోరు లేని పశుపక్షాదులు సేవలు చేయిస్తోంది. అలాంటి తులసి వృక్షాన్ని మన ఇంటి ఆవరణలో పెంచుకొని దానికి నిత్యం పూజ పునస్కారాలు చేస్తే కలిగే ఫలం ఎంతో ఎవరైనా వర్ణించగలరా? చేస్తున్న పాపాలు నశిస్తాయి. ఇహలోకల్లో అన్న వస్త్రాదులకు, భోగాలకు లోటుండదు. పరలోకల్లో శ్రీ మాధవుని పాద సాన్నిధ్యం లభిస్తుంది. అది తులసి మహత్యం. అక్కడ సులక్షణ మహారాజు అడవిలో పారిపోయిన గర్భవతి అయిన భార్య కోసం చాలా వెతికించాడు. కానీ ఆమె జాడ తెలియక నిరాశ చెంది ఊరుకున్నాడు. తులసి పొదల్లోని రాకుమారుడికి వేరే పనేముంది. నిత్యం తనకు వచ్చిన హరినామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆకాశవాణి అతనికి మాఘమాస వ్రతం ఆచరించు, శ్రీ లక్ష్మీనారాయణుడికి తులసి దళాలతో పూజ చెయ్యి, రేపటి నుంచే 1 రోజులు చెయ్యి అని వినిపించింది. ఆకాశవాణి మాటలు విన్న బాలుడు ఆ మరునాటి నుంచి పక్కనే ప్రవహిస్తున్న సెలయేట్లో స్నానం చేసి వచ్చి తులసి దళాలు కోసి ఎదురుగా దేవుడున్నట్లే భావించి హరినామాలతో పూజ చేస్తూ ఉండేవాడు. మాఘమాసం వెళ్ళిపోయింది. రాకుమారుని వ్రతం పూర్తయింది. శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమై, చిరంజీవి, నీ పూజలకు సంతోషించాను, నీకే వరం కావాలో కోరుకో అన్నాడు. ఆ బాలుడు, స్వామి, ఎప్పుడు నీ దగ్గరే ఉండి నాకు ఇలాగే పూజలు చేయాలని ఉంది అన్నాడు. అప్పుడు శ్రీనాథుడు, బాలక, నువ్వు మహారాజువై చాలా కాలం భూమిని పాలించే యోగం ఉంది. నువ్వు జీవించినంతకాలం పుత్ర పౌత్రాది సంపదలతో తొలతూగి చివరికి నా సన్నిధికి వద్దువు గాని ప్రస్తుతం మీ తండ్రి దగ్గరికి వెళ్ళు. నా మీద భక్తిని విడిచిపెట్టకు, మాఘమాస వ్రతాన్ని ఎప్పుడూ మానకు అని చెప్పి సునందుడు అనే సేవకుని పిలిచి, ఈ బాలకుణ్ణి వీరి తండ్రి దగ్గరకు చేర్చు అని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యాడు. సునందుడు రాజకుమారుని తీసుకుని సులక్షణుని దగ్గరకు వచ్చాడు. బాలుని వృత్తాంతమంతా చెప్పి అతనికి బాలుని అప్పగించాడు. సులక్షణుడు అమితానందభరితుడై బాలుని కౌగిలించుకుని లేడన్న కొడుకు దొరికినందుకు చాలా సంతోషించాడు. బాలుడు ఇంతకాలం అడవిలో ఏమీ సంస్కారాలు లేకుండా ఉన్నాడని అతనికి సుధర్ముడిని నామకరణం చేసి ఉపనయనాది సంస్కారాలు చేసి పండితులైన గురువుల దగ్గరికి విద్యాభ్యాసం కోసం పంపారు. శ్రీహరి అనుగ్రహపాత్రుడైన ఆ కుమారుడు చాలా కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చి మహాపండితుడయ్యాడు. యుక్త వయసు రాగానే తండ్రి కుమారుడికి యోగ్యురాలైన రాజకుమార్తెను చూసి పెళ్లి చేసి పట్టాభిషేకం చేసి రాజ్యానికి రాజును కూడా చేశాడు. కుమారుడు ప్రజారంజకంగా రాజ్యం పాలించడాన్ని చూసి రాజు చాలా ఆనందించి తాను భార్యలతో సహా
వానప్రస్థాశ్రమం స్వీకరించడానికి అడవికి వెళ్ళాడు. సుధర్ముడు పుత్ర పౌత్రాది సంతతి కలిగి అనేక యజ్ఞయాగాదులు శ్రీవారి ప్రీతి కోసం చేసి మాఘమాస వ్రతాన్ని విస్మరించకుండా చేసి చాలా కాలం ధర్మబద్ధమైన రాజ్యపాలన చేసి చివరికి శ్రీహరి సాన్నిధ్యానికి చేరాడు. గజాలపాలం గజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम्